అలాగే ఎప్పుడు చెప్పకూడదంటే వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఈ చేతికి తెలియద్దని చెప్పాడు. మీరు ఎవరికైనా సహాయం చేశారనుకోండి, దాన్ని 10 మంది పోస్టర్లు వేసుకొని చేయాల్సిన పని లేదు. ఎన్ని ఇల్లు కట్టారో లాలయ్య గారు, ఎన్ని వేల మంది కుటుంబాన్ని పోషించారు. ప్రతి ఇంటి దగ్గర వెళ్ళి పోస్టర్ వేసి ఊరంతా పోస్టులు అతికించాలంటే కొన్ని కోట్ల పోస్టులు అతికించుండొచ్చు. ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదండి. అయితే దశమార్గం ఇచ్చినప్పుడు మాత్రము మనము ఈ చేతికి ఇచ్చేది ఈ చేతి కాదు, సంఘ కాపురు కూడా తెలియాలండి. నేను దశమార్గం ఇస్తున్నాను, నేను దశమార్గం ఇచ్చే విశ్వాసిని, నేను దేవుని ప్రేమించే వ్యక్తిని, నేను దేవుని గణపరిచే వ్యక్తిని సంఘముకు తెలిసేలాగా మనం దశమార్గం ఇవ్వాలి. దశమార్గం ఇవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుంది. అయ్యో ఇంత డబ్బులు ఇచ్చేయాలా? మీరైతే చిన్న చిన్న కానుకలు ఇస్తారనుకుంటాను. నేను చాలా ఎక్కువ ఇస్తాను. ఒకసారి లక్షల లెక్కలు ఇస్తాను నేను దేవునికి దశమార్గం. కాబట్టి అన్ని లక్షలు ఇచ్చేటప్పుడు ఒకసారి అనిపిస్తుంది దేవుని సేవకుడమే కదా ఇంత ఇవ్వాలా అనిపిస్తుంది. నోరు మూసుకొని ఇవ్వని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. ఇచ్చేయడమే. ఈరోజు విదేశాలకు వెళ్తున్నానంటే ఎంత ఎక్కడి నుంచి వస్తుంది? నేను నా దశమార్గం దాస్తాను. నా రాబడిలో నేను ఒక వ్యాపారం చేస్తున్నాను. ఆ వ్యాపారంలో వచ్చే డబ్బులంతా 100% డబ్బులు విదేశాల సువార్త కొరకు వెళ్ళిపోతుందండి. అక్కడ ఎవరు డబ్బులు తీసుకురారు, ఎవరు డబ్బులు తీసుకొచ్చి మీటింగ్లు పెట్టరు, అంత మన డబ్బులేనండి. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఈరోజు ఇలాగ ఇక్కడ మీటింగ్ పెట్టాలంటే ఇంత ఖర్చు అయింది. పాస్టర్ గారు ఏదో చెప్పారు లెక్కలు. మీరు ఆస్ట్రేలియాలో ఒక మీటింగ్ పెట్టాలంటే, అమెరికాలో ఒక మీటింగ్ పెట్టాలంటే, కెనడాలో ఒక మీటింగ్ పెట్టాలంటే, ఆఫ్రికా ఖండంలో వెళ్ళి ఒక మీటింగ్ పెట్టాలంటే ఆ ఖర్చులు మేమే భరించాలి. అక్కడ వెళ్ళే ప్రయాణం కానీ, ఆ టికెట్లు కానీ మీరు సహకరించండి, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, ఎవరిని అడగను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పాడు నేను చేస్తాను. కష్టమైనా పర్వాలేదు, ఇష్టంగా చేయాలి. దేవునికి ఇవ్వడం గురించి ఆలోచించద్దు, దేవునికి ఇవ్వడం గురించి వెనకడుగేయద్దు. ఈరోజు 10,000 వస్తే ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు దశమార్గం ఇవ్వాలి. 1 కోటి రూపాయలు దేవుడిస్తే ఎంత ఇవ్వాలి? 10 లక్షలు దేవుడికి ఇవ్వాలి. మీకు 100 కోట్లు దేవుడిస్తే ఎంత ఇవ్వాలి? 10 కోట్లు దేవుడికి ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతారో కోట్లాది రూపాయలు మీ ఇంటికి వస్తాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు దారిద్రులుగా ఉండరు. నేను తెలిసినంత వరకు శామ్యూయల్ గారి యొక్క దశమార్గమే బోల్డ్ అంత అండి. దేవునికి స్తోత్రం. అంతే కదా సిస్టర్ గారు, నిజం చెప్పండి. శామ్యూయల్ గారి దశమార్గమే బోల్డ్ అంత అండి. నాకు తెలిసి 20 సంవత్సరాల ముందు వారు ఇక విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. అప్పుడు వాళ్ళ పిల్లలు పెట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడే జాన్సన్ గారు చెప్పారు బోల్డ్ అంత అండి వాళ్ళకన్నా. బోల్డ్ అంతలో దశభాగం తీస్తే కూడా బోల్డ్ అంతేనండి. అలాగనే దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతామో మీరు దశభాగం ఇవ్వడం కాదు, సంఘాలు కట్టే స్థాయికి వెళ్ళిపోతారండి. హల్లెలూయా. ఈరోజు శామ్యూయల్ గారు సంఘాలు కట్టారంటే ఎవరో ఇచ్చి కట్టలేదండి, వారి కష్టార్జితంలో దేవుని ప్రేమించి వారు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన్నా మినిస్ట్రీ సంఘం కట్టింది దేవుని యొక్క కష్టార్జితం, దేవుడు ఇచ్చిన డబ్బులు దేవుడి కొరకు ఖర్చు చేశారు. అంత మాదే అని చెప్పి తలాలన్నీ కొనేసుకొని మేము ఉండలేదు అక్కడ. లాలయ్య గారు లేకపోతే బిషప్ అర్నెస్ట్ కుమ్మనపల్లి గారు వారు చేసిన పని అంటే ఈరోజు 1700 చర్చిలండి. ఎన్ని చర్చిలండి? 1700 చర్చిలండి. ఒక్కొక్క చర్చ్ కొన్నిసార్లు మీరు చూసారు, గాజువాక వెళ్ళారనుకోండి, అక్కడ 1 ఎకరంలో చర్చ్ కట్టించారండి. 1 ఎకరంలో, ఆ ఎకరంలో పాస్టర్ గారు చూసుకుంటారండి. దేవుడు చెప్పాడు, కొన్నారు, చర్చి కట్టారు, అది ఆ పాస్టర్ గారు చూసుకోవడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చర్చిలు కట్టారండి, కడతనే ఉన్నారండి. ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుని రాజ్యము కట్టేవారు కడతనే ఉంటారండి, ఆగదండి. దేవునికి ఇచ్చేవారికి రాబడి వస్తూనే ఉంటుంది కానీ ఆగదండి. వారి పాత్ర నిండి పొరులుతూనే ఉంటుంది కానీ అది ఆగదండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదము అంత గొప్పదిగా ఉంది. ఈ రాత్రి నేను ఆలస్యం చేయను. ఈ రాత్రి దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే కష్టాలు సదకుండగా, కష్టాల్లో దేవుడి మీద ఆధారపడతావో, కష్టాల్లో దేవుని చిత్తాన్ని చూస్తావో దేవుడు అద్భుతం చేస్తాడు. యేసే కూడా కష్టపడాడండి. ఆయన సిలువ మోసాడు, సిలువ మరణంని ఆయన పొందుకున్నాడు. మరణంతో ఆగిపోలేదు, ఆయన భూస్థాపన చేశాడు, ఆయన పునరుత్థానమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు కూడా కష్టాలు వస్తాయి, మీరు కూడా 3 రోజులు సిలువలు వేసుకొని చచ్చిపోయినట్టు కనిపిస్తుంది కానీ యేసయ్య వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేస్తాడు. సైతాను అనుకున్నది యేసు ప్రభు చరిత్ర అయిపోయింది,